కావ్య స్టోరీస్. అందరికీ నమస్కారం. మనమిప్పుడు తెలుసుకోబోతున్న కథ అత్తకి పుట్టిన గాడిద. అసలు అత్త ఈ వయసులో గర్భం ఎలా దాల్చుతుందో, గర్భం దాల్చిన అత్తకి గాడిద ఎలా పుడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు సరోజ ఇంట్లో అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. కోడలు కావ్య అందరికీ భోజనం వడ్డిస్తుంటుంది. అలా అందరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరోజ భోజనం తినకుండా నీరసంగా మూలుక్కుంటూ కూర్చునుంటుంది. అది గమనించిన కృష్ణ, ఏమైందమ్మా అలా నీరసంగా ఉన్నావు? ఆరోగ్యం బాగలేదా? అవునురా, ఒంట్లో పొద్దుట్నుండి కాస్త నలతగా వికారంగా ఉంది. అవునా అత్తయ్య గారు, నాకు చెప్పుంటే నేను మీ గది దగ్గరికి భోజనం తీసుకుని వచ్చేదాన్ని కదా అమ్మా అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. అలా సరోజని చూసి కృష్ణ తట్టుకోలేక చాలా బాధపడతాడు. అలా వెంటనే వాళ్ళమ్మని అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్ డాక్టర్ ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. చూడండి డాక్టర్, మా అమ్మ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత పిలిచినా పలకడం లేదు. మా అమ్మకి ఏమైందో చూడండి. అసలు నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. పక్కన ఉన్న కావ్య ఇదంతా విని, మీరెలా కంగారు పడకండి, మీ అమ్మకి ఏమీ కాదు. పాపి చిరాయి అంటారు కదా, అందుకే మీ అమ్మకి ఏమీ కాదు. నువ్వు కాసేపు నీ నోటికి తాళం వేయి. నోరు తెరిస్తే చాలు మా అమ్మని ఆడిపోసుకోవడమే నీ పని. నీ వల్లే మా అమ్మకి ఇలా జరిగింది. డాక్టర్, మా అమ్మకి ఏమైందో చూడండి. చూస్తాను సిస్టర్, ఈమె నా గదిలోకి తీసుకెళ్ళండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఆగండి, గది లోపలికి మీరు రాకూడదు. మీరు బయట వెయిట్ చేయండి. డాక్టర్ వచ్చి చెక్ చేసి ప్రాబ్లం చెప్తారు. అలా సిస్టర్ చెప్పగానే వాళ్ళంతా అక్కడ కంగారు పడుతూ వెయిట్ చేస్తారు. డాక్టర్ వచ్చి గదిలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చెక్ చేసి బయటకు వచ్చిన వెంటనే, ఏమైంది డాక్టర్? మా అమ్మకి చెకప్ చేశారా? ఎందువల్ల అలా మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది? మీ అమ్మకి ఏమీ కాలేదు, అసలు భయపడాల్సిన పనే లేదు అని ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అని అంటాడు. అది విని కావ్య, ఏంటి డాక్టర్ ఆ బ్యాడ్ న్యూస్? కొంపదీసి మా అత్త పైకి పోయిందా ఏంటి అని లబోదిబో అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. డాక్టర్ ఏమైంది? ఏంటా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్? గుడ్ న్యూస్ ఏంటంటే మీ అమ్మగారు తల్లి కాబోతున్నారు అని అంటాడు. ఈ విషయం ఉన్న కావ్య, ఏంటి మనవణ్ణో మనవరాల్లో ఎత్తుకోవలసిన వయసులో ఆవిడ తల్లి కావడమేంటి? ఇది చాలా విడ్డూరంగా ఉందే. డాక్టర్ గారు, ఇంతగా బ్యాడ్ న్యూస్ ఏంటి? అది అది మీ అమ్మ కడుపులో ఉన్నది మనిషి కాదు, గాడిద. డాక్టర్ చెప్పింది విన్నా కావ్య, అవునా డాక్టర్ గారు, మీరు చెప్పేది నిజమా? నేను చెప్పేది నిజమే, అయినా నేను మీతో జోకులు వేయడానికి నాకు పని బాటలేదా? నేను చెప్పింది నిజం. మీకు నచ్చితే నమ్మండి, లేకపోతే లేదు. మీ అమ్మగారు స్పృహలోకి వచ్చారు, వెళ్ళి చూడండి. ఇక మీ అమ్మగారిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. మందులు రాస్తానా, అవి వాడండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా డాక్టర్ చెప్పగానే వెంటనే గదిలోకి కృష్ణ, కావ్య, చంద్రం వెళ్తారు. స్పృహలోకి వచ్చిన సరోజ వీళ్ళని చూసి, ఏమైంది నాకు? నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు? ఏమి లేదే, నువ్వు నెల తప్పావే, తల్లి కాబోతున్నావు. ఇంకో విషయం చెప్పాలి అని అనేలోపే, విన్నావా కోడలు పిల్ల, నీకు పెళ్ళయి చాలా సంవత్సరాలైనా నువ్వు మా వంశానికి వారసుల్ని ఇవ్వలేకపోయావు. నేను చూడు, ఈ వయసులో కూడా మళ్ళీ మా వంశానికి వారసునిస్తున్నాను అని చాలా గర్వంగా చెప్తుంది. అత్త మాటలు విన్న కోడలు, చాలే ఆపండి మీ గొప్పలు. ఇంతకీ మీ కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల కాదు, మగపిల్లాడు అంతకన్నా కాదు, గాడిద పిల్ల అని చెప్పి పకపక నవ్వుతుంది. ఆ మాట విన్న సరోజ అవాక్కయి చూసి, ఒరే కృష్ణ, ఇది చెప్పేదంతా నిజమేనా? లేదంటే నన్ను ఆట పట్టించడానికి అలా చెప్తుందా? అవునమ్మా, నీ కోడలు చెప్పేదంతా నిజమే. చిచ్చి, నా కడుపులో గాడిద పెరగడమేంటి? అసలు నాకు ఈ కడుపొద్దు అని గట్టిగట్టిగా అరుస్తుంది. అది విన్న డాక్టర్ కంగారుగా సరోజ గదిలోకి వెళ్ళి, ఏం జరిగింది? ఎందుకంత గట్టిగా అరిచారు? మరేం లేదు డాక్టర్, మీరు నా కడుపులో గాడిద పెరుగుతుంది అని చెప్పారంట కదా. అవునమ్మా, నీ కడుపులో పెరుగుతుంది గాడిదే. అందుకే డాక్టర్, నాకు ఆ గాడిదకి జన్మనివ్వడం ఇష్టం లేదు. నాకు వెంటనే అబార్షన్ చేసేయండి డాక్టర్, మీకు దండం పెడతా.
ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు. అలా అబార్షన్ చేయడానికి వీలు కాదు. అలా చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు చనిపోతావు. ఆ మాట విన్న కృష్ణ, వద్దు డాక్టర్, మా అమ్మ మాకు బ్రతకడం కావాలి. నాకు ఇంకేం వద్దు. మా అమ్మకి అబార్షన్ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మకి గాడిద పుట్టినా పర్వాలేదు. ఏం చేస్తాం, అంతా మా తలరాత. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు. మందులు రాసిస్తా, టైం ప్రకారం వాడండి అని మందుల చీటీ రాసిచ్చి వెళ్ళిపోతాడు. అలా వాళ్లంతా సరోజని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. కావ్య, నువ్వు అమ్మకి తాగడానికి తినడానికి ఏమైనా చేసివు అని వెళ్ళిపోతాడు. కావ్య సరే అని అత్తకి కుడితి గడ్డి తెచ్చి ఇస్తుంది. ఏమే, తమాషాలు చేస్తున్నావా? ఇవి మనుషులు తింటారా, తాగుతారా? మనుషులు తాగరు, కానీ జంతువులు తాగుతాయి అత్తయ్యా. మీ కడుపులో పెరుగుతుంది. మనిషి అయితే నేను జ్యూస్ టిఫిన్ తెచ్చేదాన్ని, కానీ మీ కడుపులో పెరుగుతున్నది గాడిద కదా, అందుకే ఇది తెచ్చాను అంటూ మళ్ళీ నవ్వుతుంది. నిన్ను పొగడాలు తిట్టాలు కూడా అర్థం కావడం లేదే నాకు. సరే ఇవ్వు, ఏదో ఒకటి తింటా. కొద్దిసేపట్లో స్వామీజీ వాళ్ళ ఇంటి బయటకొచ్చి, అమ్మా సరోజా, ఇంట్లో ఎవరూ లేరా? ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా బయటకొస్తారు. కావ్య స్వామీజీని చూసి, రండి స్వామి, లోపలికొచ్చి కూర్చోండి. ఏంటి స్వామి ఇలా వచ్చారు? ఏంటి విషయం? మరేం లేదమ్మా, ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక విషయం గురించి చెప్పడం మర్చిపోయా. ఆ విషయం ఏంటంటే, ఆ గాడిదని పెళ్లి చేసుకున్నవారు వారికి తెలియకుండానే గర్భం దాల్చుతారు. వాళ్ళు గాడిదకి జన్మనిస్తారు. అది విన్న కావ్య, స్వామి, మాకు కూడా ఈ విషయం ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలిసింది. మా అత్తగారు అబార్షన్ చేయమని అడిగితే డాక్టర్ గారు మా అత్తగారి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. అంతలో కృష్ణ బయట నుండి అక్కడికొచ్చి, ఈ సమస్యకు ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి అని అంటాడు. ఏమీ లేదు నాయనా, మీ అమ్మకు పుట్టిన గాడిదకి మనుషులకు చేసినట్టే బారసాల చేసి నామకరణం చేసి గారాబంగా ప్రేమగా చూసుకుంటే అది శాంతించి వెళ్ళిపోతుంది అని స్వామీజీ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ విషయం చెప్పడానికే మీ ఇంటికొచ్చాను అని వెళ్ళిపోతారు. ఇలాగే ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అలా 9 నెలలు గడిచిపోతాయి. సరోజకి పురిటి నొప్పులు మొదలవుతాయి. సరోజని కృష్ణ కావ్యాలు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ సరోజని గదిలోనికి తీసుకెళ్తారు. అలా గదిలోనికి తీసుకుని వెళ్ళిన కొద్దిసేపటికే సరోజ గాడిద పిల్లకు జన్మనిస్తుంది. గది నుండి గాడిద పిల్ల అరుపులు వినిపిస్తాయి. హాస్పిటల్లో ఉన్న జనమంతా అదేంటి మనిషికి గాడిద పుట్టడమేంటి అని వింతగా చూస్తారు. అలా వాళ్లంతా వింతగా చూడడం సరోజకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సరోజ కృష్ణాన్ని పిలిచి, బాబు కృష్ణ, ఇక్కడ నాకు ఉండడం అస్సలు ఇష్టం లేదు, పద ఇంటికెళ్ళిపోదాం. కృష్ణ డాక్టర్కి ఈ విషయమంతా చెప్పి, మేము ఇంటికి వెళ్ళిపోతాం డాక్టర్ గారు అని అడుగుతాడు. డాక్టర్ వాళ్ల బాధను అర్థం చేసుకుని, సరే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. అలా వాళ్ళు ఇంటికి సరోజిని గాడిదని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ మనిషిని చూసుకున్నట్టే చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇలా మనిషికి గాడిద పుట్టిందని చుట్టుపక్కల ఊర్లో జనాలకు తెలిసి ఆటోలతో, కార్లతో, బస్సులతో వచ్చి రోజూ వచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా నెల రోజులు గడిచిపోతాయి. ఆ గాడిదకు బారసాల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తారు. ఆ బారసాలకు ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తారు. ఆ గాడిదకి ఏం పేరు పెడతారో తెలుసుకుందామని పిలువని వారు కూడా వస్తారు. ఆ గాడిదను ఉయ్యాల్లో వేసి పాటలు అమ్మలక్కలంతా పాడుతూ ఉంటారు. ఆ గాడిద మనిషికి పుట్టిందని రోబో గాడిద అని నామకరణం చేస్తారు. అలా ఆ గాడిద వారు చూపించిన ప్రేమానురాగాలకు కరిగిపోయి శాంతించి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలా సంతోషంగా సాగిపోతుండగా అనుకోని కారణాల వల్ల అత్తా కోడల్ని సూట్ కేసులో పెడుతుంది. అసలు అత్తా కోడల్ని, కోడలు పిల్లల్ని ఎందుకు సూట్ కేసులో పెడుతుంది, ఎలా పెడుతుంది అని చూడాలని ఉంటే అత్త సూట్ కేసులో కోడలు, కోడలి పిల్లలు అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి అంటే కావ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, మళ్ళీ కలుద్దాం.